ఆఫర్ ఇస్తారంట, నీకేం కావాలి అని కోరుకుంటారంట. ఈ లాస్ట్ కోరిక, చివరి కోరిక ఏంటి? ఆ కోరిక తీర్చాలని ఆల్రెడీ నేను వీలైతే తీర్చేదానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటుందని విన్నా నేను. మరి వాస్తవం ఎంతో తెలియలా. కానీ ప్రభుని యేసు చనిపోకముందు గాఢమైన తన చిరకాలం కోరిక చెప్పేస్తున్నాడు. 17వ అధ్యాయంలో 24వ వచనం, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలని. మరి పెద్ద కోరికది. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకు ప్రేమించితివి. నేను ఆ చిరకాలం కోరిక, జగత్తు పునాది వేయబడకు ప్రేమించావు కదా నన్ను. నా కోరిక ఏంటంటే నేను ఎక్కడుంటానో వీరు నా దగ్గర ఉండాలా. ఉండటం మాత్రమే కాదు, నాకేముండదో వాళ్ళు కళ్ళారు చూడాలి. అప్పుడు అర్థమవుతుంది నేను ఎవరినో అర్థం కావాలంటే వారు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూడాలి. సొలొమోను పేరు మనకు వస్తాడు అక్కడ వాస్తవానికి. నేను పూల్లో ఒకదాని కూడా పలకరించబడలేదని చెప్పినమాట వాస్తవం అని కళ్ళారు వచ్చి చూసిన జనులకు అర్థమైపోతుంది వాస్తవం నాకేముందో. అందువలన మనోనేత్రములు వెలిగింపబడటం అనేది ఒక ప్రాముఖ్యమైన సంగతి. దానివల్ల మనుషుల దృష్టి మార్చబడుతుంటుంది, ఆలోచన మార్చబడుతుంటుంది, దృక్పథం సంపూర్ణంగా మార్చబడుతుంటుంది. మీ మనోనేత్రములు వెలిగింపబడినంత ఈయన ఎలాంటి వాడో అంటున్నారే కానీ ఎలాంటి వాడు అయినాడు అక్కడ చూస్తే కదా ఎలాంటి వాడు తెలిసేది. నేను ఎలాంటి వాడో నీకు తెలియాలంటే మరి నువ్వు అలాంటి వాడు అయిపోయింది. ఇదెందుకు లేకపోయింది? సొలొమోను పెద్ద స్టేటస్లో ఉండి పుట్టే యూతులంతా నేను వెంటబడి నీ కళ్ళ మొక్కేవాడు కదా, నీ సినివేసేవాడు, గొడవతో వచ్చేది. లేనిపోయిన గొడవ ఎందుకు? మరి అంత స్టేటస్ ఇదేంటి లేనిపోయిన గొడవ? మీ మనోన్నతులు వెలిగించబడటానికి నేను చేసే కార్యక్రమం. భౌతికంగా ఆలోచించేయద్దు పరిస్థితి వాస్తవాన్ని, ఆత్మ సంబంధంగా ఆలోచించేయటానికి ఉద్దేశించి నేను ఏమై ఉన్నా అదంతటిని విడిచిపెట్టి మనిషి పడుకు కూడా దాసుల స్వరూపం ధరించుకున్నది మీ మనోన్నతులు వెలిగించే కార్యక్రమం చేయడానికి. భౌతికమైన వాటి మీద మీ దృష్టి నిలబడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తారు. భౌతికమైన వాటి మీద మీ దృష్టి ఉండకూడదు అనే ఒక విశేషమైన కార్యక్రమం కొరకు ఈ కార్యక్రమం జరిగించేసాను చెప్పచ్చు. అందువల్ల మీ మనోన్నతులు వెలిగింపబడినందున దానికి వ్యత్యాసం ఉంటుంది. ఎఫెసీయులకు 1వ అధ్యాయంలో 17వ వచనం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులైన నిరీక్షణ ఎట్టుదో. అది తెలుసుకోవాలి. మిమ్మల్ని పిలిచాడు దేవుడు, పిలిచిన పిలుపులో నిరీక్షణ ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున నిరీక్షణ ఎట్టుదో. ఏదైనా రండి అని పిలిచిన పిలుపు నిరీక్షణ ఉంది. పిలిచిన పిలుపు 2 విశేషమైన సంగతులు ఉన్నాయి. ఆయన ప్రభువుని యేసు ఎక్కడ ఉంటాడో నీవు అక్కడ ఉండాలనే ఉద్దేశం కలిగి పిలిచిన పిలుపులో భాగమైంది. అది ఉండే కాడ నువ్వు ఉండాలి. మనోనేత్రములు వెలిగింపబడిన వాటికి దృష్టి అలాగ ఉంటుంది. అది ఉండే కాడ నేను ఉండాలి. అది ఉండే కాడ నువ్వు ఉండాలంటే కండిషన్ ప్రత్యేకించి నేను ఉండే కాడ నువ్వు ఉండాలంటే నువ్వు పాపంలో చావకూడదు ప్రత్యేకించి చెప్పేసి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఆయన ఉండే కాడ నువ్వు ఉండాలంటే కండిషన్ ఉన్నాయి కొన్ని. జాగ్రత్త మనుషులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం నుండి ఈ సంగతి రాయబడి ఉంది. ఆయన ఉండే కాడ మనం ఉండాలి. 8వ అధ్యాయం 21వ వచనంలో, మొదటికప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపముల నుండి మీరు చనిపోదు, నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరని వారితో చెప్పారు. కాబట్టి వెళ్ళే చోటుకి రావాలంటే పాపంలో చావకూడదు. పాపంలో చనిపోయేవాడు మనోనేత్రములు వెలిగింపబడినవాడు ఎండడు. ఆ మనోనేత్రములు వెలిగింపబడినవాడు పాపంలో చావడు. కాబట్టి మీ పాపంలో చనిపోతే నేను ఉండే స్థానానికి రాలేదు. నేను ఉండే స్థానానికి రాకపోతే నాకేమన్నదో మీరు చూడలేరు. నాకేమన్నదో నువ్వు నిజంగా చూడాలంటే నేను ఉండే స్థానంలో ఉండాలి.
అప్పుడు నాకు అనుగ్రహించబడిందని నీ కళ్ళారా చూడాలి. ప్రభు అంటే యేసు అంటే ఈయన. నేను భూమి మీద ఏదో అనుకున్నానే ఆయన గురించి. ఏమనుకున్నావు? సముద్రాన్ని, తుఫాన్ని మాట చేత గద్దించగలిగినవాడు అనుకున్నా. కరెక్టే. ఇంకేమనుకున్నావు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగలిగినవాడు అనుకున్నా. రైటే. ఇంకేమనుకున్నావు? ఏదో అనుకున్నాను. కానీ ఈయన ఆయన చూడటానికి నీవు ఆయనతో పాటు ఉండటం అవసరమైనది. ఇది మనోనేత్రంలో వెలిగించబడిన వారు అనుభవించే స్థితి. అది విశేషమైన సమాచారం. అందువల్ల నేను వెళ్ళే స్థలానికి మీరు రావాలంటే మీ మనోనేత్రం వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఏంటి అలాంటిది తెలిసినా నిజంగా మనోనేత్రం వెలిగించబడ్డా ఊరికనే 4 మాటలు విని నీ దృష్టిలో విశ్వాసం అని చెప్పుకుంటున్నావా? కాబట్టి మనోనేత్రం వెలిగించబడిన మనిషి వేరే రకం ఉంటాడు, ఆలోచన వేరేగా రకం ఉంటుంది, శరీర సంబంధి వేరే రకంగా ఆలోచన చేస్తుంటాడు అని చెప్పచ్చు. మీ పిలిచిన పిలుపులో ఉండే నిరీక్షణ ఏంటి? నా పిలిచిన పిలుపుల నిరీక్షణ. ఒక ఆయన నేను మాట్లాడాను, నెక్స్ట్ అడిగాను ఒక సహోదరిని పిలిచి దగ్గరికి పిలిచి మాట్లాడాను, సువార్త చెప్పాను. నా జీవితంలో ఒక కోరికలను నెరవేర్చుకోవాలన్నాడు. అది మీరు వింటే ఎంత హాస్యాస్పదంగా ఉండో నేను చెప్పలేను. అసలు అల్పమైన కోరిక, దానికోసం జీవితం త్యాగం చేస్తాడట. ఏంటి అని కోరికని చివరికి అడిగితే ఆఖరి చెప్పాడు, మా ఊరు ప్రెసిడెంట్ అవ్వాలా కోరిక. అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది వాస్తవానికి. కాబట్టి మేము పిలిచిన పిలుపులో ఏముందంటే చెప్పాడు, పిలుపులో ఉంది మీ ఊరు ప్రెసిడెంట్ అవ్వడానికి కాదు ఉంది పిలుపు. దేవుడు కుమారుడు ఒకటి క్రీస్తు ప్రభుతో పాటు ఆయన మహిమలో ఆయనకి ఏముందో చూడటం, దాంట్లో పాలు పొందటం, ఆ పిలుపులో ఉన్న నిరీక్షణ అది. 2వ దశలోనికి 2వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవన్నాను. ఏం పొందాలి? క్రీస్తు యొక్క మహిమ నువ్వు కూడా పొందాలి. ఆయన ఏమనిపిస్తున్నాడో నువ్వు కూడా దాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో సువార్తలో మిమ్మల్ని మీరు పిలిచాడు. పిలుపులో ఇది ఉన్న విశేషమైన సంగతి. సువార్త పిలుపులో ఇది ఉంటే మీ మనోనేత్రం వెలిగించబడుతుంటాయి. మనోనేత్రం వెలిగించబడిన వాడికి ఏం తెలుస్తుందంటే కృష్ణ మహిమలో నా కూడా పాలుంటుంది అనే సమాచారం తెలుస్తుంటుంది. మనోనేత్రం వెలిగించబడినందువల్ల మిమ్మల్ని పిలిచిన పిలుపులో ఉండే నిరీక్షణ ఏంటి? ఎలాంటి నిరీక్షణ ఉంది నీకు? ఏం నిరీక్షణ అంటే ప్రభుని యేసు ఊరించి చెప్పాడు, నాకేమన్నదో మీరు చూడాలంటే మీరు నా దగ్గర ఉండే నన్ను ఉండేక్కడ మీరు రావాలి. నేను నా దగ్గర ఉండేక్కడికి వచ్చి నాకేమన్నదో మీరు ఎప్పుడు చూడాలి. అంత అయినా అయినా అనుకోవాలి. అంత అయినా నువ్వు అనుకునేటప్పుడు నువ్వు కూడా అంత అయినా అవుతావు. పిలుపులో ఉన్న నిరీక్షణ ఇది విశేషమైన సమాచారం. కాబట్టి నువ్వు ఒక ఊరి ప్రెసిడెంట్ ఇచ్చి అవటం నాకు అభినంగానే అసహ్యం అయిపోయింది. మనిషి అనుకున్నా. ఈ పిలుపులో నిరీక్షణ ఊరి ప్రెసిడెంట్ కాదు, మహిమలో కృష్ణ ప్రభుతో పాటు పాలు పొందే మహత్తరమైన పిలుపు. ఆ నిరీక్షణ విశేషమైన సమాచారం. కాబట్టి ఇది మనసారి మనం మాట్లాడేది మామూలు నిరీక్షణ కాదు, శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. ఈ నిరీక్షణ భూ సంబంధమైన ఏ నిరీక్షణ సంబంధించింది కాదు. ఏమి చెప్పాడంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, కొలస్సీ 3:4లో మీరు పిలుపు అన్న మీరు పిలిచిన పిలుపు అన్న నిరీక్షణ ఏమందంటే చెప్పాడు, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడుతున్నారు. అది నిరీక్షణ, నికుడ నిరీక్షణ. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షం. నిజంగా నిరీక్షణ కలిగిన మనిషి ఏం చేస్తుంటాడు తెలిసిన? ఈ దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడు, ఈ మనసును నిర్దోషంగా పెట్టుకుంటాడు, తన తలంపులు భౌతికమైన శరీర సంబంధ వర్షత కొట్టబడుకున్నట్లుగా దాని పైన నిలబెట్టుకుంటాడు. నిరీక్షణ కలిగిన మనిషి చేసే విశేషమైన సమాచారం. మీరు పిలిచిన పిలుపు నిరీక్షణ లాంటిదంటే అల్పమైన వాటిని చిన్న వాటిని చూడదు, ఆలోచించే
ఎంత గొప్పవాడిని ఆలోచన చేస్తుంటుందో. కాబట్టి మనోనేత్రుడు వెలిగించబడిన వాడు ఆ పైన ఆలోచన చేస్తుంటాడు. ఈ దేహంలో అలాంటి పరిస్థితి, ఈ మనసులో అలాంటి దృక్పథం, ఈ జీవన శైలిలో అలాంటి నడక, పిలుపుల నిరీక్షణ లాంటిదో ఆ జీవితమే ప్రత్యేకించి ఉంటుంది. ఆ జీవితం ప్రత్యేకించి ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 3:2 గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువేయబడున్నా, ఈ జీవించేది నేను కాదు. నువ్వు కదా బ్రతుకుతుంది, నేను బ్రతికి ఎట్టు బ్రతుకుతానా? నేనే బ్రతికితే ఏం చేస్తానంటే స్త్రీలను పురుషులను ఈడ్చుకొని శర్షంగా పడేస్తాను, హింసిస్తాను. అలా నేను బ్రతికితే బ్రతుకు. ఇప్పుడు నేను కదా బ్రతుకుతుంది. ఆ వాడు చచ్చాడు, సిలువేయబడ్డాడు. నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను. ఈ జీవించేది నేను కాదు, క్రీస్తు ఆయన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు శరీరం అందు జీవించి ఈ జీవితం ఉందే నన్ను ప్రేమించి నా కొరకు తొలితో అప్పగించుకుని దేవుడి కుమారుని విశ్వాసంలో బ్రతుకుతున్నాను. నేను బ్రతకట్లేదు, కృష్ణుడు బ్రతుకుతున్నాను. నాలో పిలుపు నా నిరీక్షణ చేసే విశేషమైన. కాబట్టి నీ పిలుపు నాకు నిరీక్షణ ఉంటే ఎవరి కోసం బ్రతుకుతావు అని చెప్పాడు. నేను బ్రతికేది నా కోసం కాదు, నేను కాదు ఇప్పుడు బ్రతుకుతుంది. అసలు నేను బ్రతికితే నా బ్రతుకు ఒక వేరే రకం ఉండింది, ఒకప్పుడు ఉండింది కదా, అది నేను బ్రతికాను. తారసువాడైన సౌలు బ్రతికిన బ్రతికది భయంకర మంది. కానీ ఇప్పుడు నేను కాదు బ్రతుకుతుంది, కృష్ణుడు బ్రతుకుతున్నాడు నాలో. ఎందుకు కథ? పోయి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో బ్రతుకుతున్నా. ఇప్పుడు శరీరం అందు జీవించి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తొలితాను అర్పించుకుని దేవుడు కుమారునితో విశ్వాసం బ్రతుకుతున్నాను. ఈ బ్రతుకు కారణం అది అంటే అర్థమేంటయ్యా? అర్థమేమంటవా? నేను భోజనం చేస్తే కృష్ణుడు కోసం తింటాను, నీకు తెలుసు అది సంగతి అని అడిగాడు. నా కోసం తినను, నేను నా కోసం నేను భోజనం చేయి, నా కోసం నేను బ్రతకను. కాబట్టి ఆ మహిమలో నాకు పిలిచిన పిలుపు నా నిరీక్షణ ఏం చేస్తుందంటే, నన్ను పిలిచిన పిలుపు నిరీక్షణ ఏం చేస్తుంటుందండి జనాన్ని? తన కోసం తను బ్రతికేటట్టు చేయదు. నిరీక్షించే మనుషుడు యొక్క జీవన శైలి. నాకు కూడా మీకు అర్థమవుతుంది కదా. ఊరికే భక్తిని మాటలు చెప్పుకొని బ్రతకటం కాదు ఇది. ఇది వాస్తవమైన జీవితం జీవించే విధానం. ఇది ఆ పిలిచిన పిలుపులో నాకు నిరీక్షణ ఏంటో తెలుసు. ఏంటా నిరీక్షణ? రెండవ తిమోతి ఆ నిరీక్షణ గురించి మాట్లాడతాను. పిలుపున నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడే 2వ తిమోతి 4:6 సమాచారం ఉంది. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. 2వ తిమోతి 4:6 నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. పానార్పణం అంటే దేవుడి సమూహంలో ద్రాక్షరసము నీళ్ళుగా పారబోయబడుతుంటుంది. అది పానార్పణం. దేవుని సమూహంలో పోయబడే పానార్పణం. అది దేవుడికి పానంగా పోయబడే అర్పణ. నా బ్రతుకు అలాగే ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలం సంసిద్ధంగా ఉంది. నా నిరీక్షణ అది. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? మంచి పోరాటం పోరాడు పరుగుతుంది పట్టించుకున్నాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇక మీద నా కొరకు నీతికి ఉంచబడింది. ఆదిరమన నీతిగల న్యాయాధిపతి పోవద్దు నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుభవిస్తుంటాడు. కాబట్టి దృష్టిలో మార్పు, దృక్పథంలో మార్పు, జీవన విధానంలో మార్పు, నడకలో మార్పు ఉంటుంది. పిలుపున్న నిరీక్షణ ఎట్టుతో నీకు తెలిస్తే ఆ నిరీక్షణ ఎరిగిన మనిషి జీవించే విధానం ఎలా ఉంటుంది ప్రత్యేకించి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టుదో కళ్ళు తెరబడి మనోనేత్రం వెలిగించబడ్డ జీవిత విధానం ఇది. లేఖనాలు కంటది చెప్పడం కాదు, వల్లించడం కాదు. నాకులాగా మీరేదో వింటం కాదు, అది జీవన విధానం మర్చిపోవాలి సంపూర్ణంగా. దాని దృష్టి దృక్పథం సంపూర్ణంగా వేసే అడుగుల్లో, జీవించే విధానంలో, తలంచే తలంపుల్లో కరెక్ట్గా ప్రత్యేకించి కనపడాల్సిన అవసరం ఉంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఏంటిదో ఆ పిలుపు నిరీక్షణ కలిగిన మనుషులు జీవించే విధానం వేరుకుంటుంది. జీవించే విధానం వేరుకుంటుంది. ఆ విధానం గురించి మాట్లాడి ఫిలిప్పీ 1:21 నా మట్టుకైతే బ్రతికేది కృష్ణ కోసం బ్రతుకుతాను,
నేను బ్రతికితే క్రీస్తు ప్రభు కోసం బ్రతుకుతాను, నా కోసం బ్రతుకుని అయిపోయింది, నా కోసం బ్రతికే రోజులు పోయినాయి. 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుతే క్రీస్తే, చావైతే లాభం. ఇదేంటి చావు కొరికిన ఈరోజు నువ్వు వెరీ కాదు, అది లాభం. అది నాకు లాభ నష్టాలు, నాకు బిజినెస్ తెలిసిన సంగతి మాట్లాడుతున్న మనిషి, లాభ నష్టాలు అడిగిన వాడిని నేను బిజినెస్ టైమ్స్లో మాట్లాడుతున్నా. ఏది లాభం ఏది నష్టం అన్న సంగతి నాకు పూర్తిగా తెలుసు. ఒక బిజినెస్ మ్యాన్కి లాభ నష్టాలు, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లాభ నష్టాలు ఎలా తెలుస్తుంటాయో, మనోనేత్రులు వెలిగించబడిన వాడికి వాడి జీవితం లాభ నష్టాలు తాడి తెలిసిపోతుంటాయి. నా మట్టుకు బ్రతికితే క్రీస్తు ప్రభు కోసం బ్రతుకుతా, చావైతే లాభం. మనోనేత్రులు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఇద్దాం. నెంబర్ 2, రెండో విశేషమైన సంగతి ఏం చెప్పాడంటే ఎఫెసీ 1వ అధ్యాయంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. రెండో విశేషమైన సంగతి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. నేను అనేక మార్లు చెప్పాను, మళ్ళా చెప్పాల్సి వస్తుంది, మాట్లాడుతున్నా. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. స్వాస్థ్యం అంటే తండ్రి ఆస్తికి వారసత్వం. ఆ స్వాస్థ్యం అనేది, ఈ స్వాస్థ్యము మహిమైశ్వర్యంతో కూడింది. ఐశ్వర్యం కాదు, అది మహిమైశ్వర్యంతో కూడింది అన్నమాట. అని స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మీరేమనుకున్నా నాకు అభ్యంతరంలా. నాకు భూమి మీద ధనవంతుడు కనపడ్డు. న్యూస్ పేపర్లో వస్తాయి, ఫలానా ఈ లోకంలో ఫలానా పెద్ద ధనవంతుడు, ఇండియాలో పెద్ద ధనవంతుడు, న్యూస్ పేపర్లో చదువుతాను నేను, కానీ ధనవంతులని నాకు కనపడరు. కారణం ఏమంటే పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎంతో ధనంలో చెప్పడానికి లేదు. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. కాబట్టి ధనవంతుడిని చూస్తే అబ్బాయి పెద్ద ధనవంతుడే అనే ఫీలింగ్ నాకు రాదు. నేను పేదవాడిని తలంపు నాకు పుట్టదు వాస్తవం. కారణం ఏంటంటే నా స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం. అది మహిమ యొక్క ఐశ్వర్యం ఎంతో చెప్పడానికి వీలైపోయి పరిస్థితి. స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం. నాకున్న ఇంట్లో ఈ భూమి మీద ధనవంతుడు ఒక అడుగు స్థలం పనిలేడు. నాకున్న ఇంటిలో భూమి మీద నాకేదో ఆస్తుందని చెప్పట్లా, భూమి మీద నాకు ఆస్తి లేనాడు నేను. కానీ నాకున్న ఇంట్లో మహిమైశ్వర్యంలో దాంట్లో ఈ భూమి మీద ధనవంతులైన వాడు ఒక అడుగు కొన్నాడు. మహిమైశ్వర్యం ఎంతదో అని చెప్పి ప్రత్యేకించి ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. పరలోకమందున్న దేవుడు చెప్పాను. నేను కొన్నిసార్లు మీకు మాట్లాడినప్పుడు మాట్లాడారు. బంగారం గ్రామం పట్టడానికి దగ్గర దమ్ము లేదు, కానీ నేను గతంలో మీకు చెప్పినట్టు బంగారు వీధిలో నడుస్తాను. అది స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. దానికి నా ఉద్దేశం సిద్ధపడి ఆలోచన చేస్తుంది ప్రత్యేకించి. కాబట్టి మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక నిరీక్షణ లాంటిదో, పరిశుద్ధులు ఆయన మహిమ యొక్క స్వాస్థ్యం లాంటిదో మీరు తెలుసుకోవాలి. కళ్ళు తెరబడితే మౌనంత వెలిగించబడితే అర్థమైపోతుంది సంగతి. కళ్ళు మూసుకున్న వాడికి సంగతి తెలియదు, అర్థమే కాదు వాస్తవానికి. మూడో ప్రత్యేకమైన సంగతి, మిమ్మల్ని వేస్ట్ చేయకుండా మూడో సంగతికి వెళ్ళిపోతున్నాం ప్రత్యేకించి. మూడోది ఏం చెప్పాడంటే ఆయన మన ఎందుకు కనుపరిచిన బలాత్సవం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమేంటిదో అది తెలుసుకోవాలి. మేము క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం, క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం ఆశ్చర్యమైన బలాత్సయం. వాస్తవానికి ప్రభువైన యేసు కల్వరి శిలువలో హీనపరచబడి, అవమానపరచబడి, ఉమ్మివేయబడి, అసహించబడి, తృణీకరించబడి, చిత్రహింసలు చేయబడి, కనీసం ఆయన మా వాడు మా ప్రభు అని చెప్పుకోవడానికి ధైర్యం లేని పరిస్థితుల్లో నిర్వీర్యం చేయనట్టుగా అడిచేసి అవమానకరంగా చనిపోయిన తర్వాత ఒకళ్ళు పొరపాటు లేచి వస్తాడేమో అని మాట నిర్గతకం చేయటానికని సమాధిలో పెట్టేసి దానికి ప్రభుత్వం ముద్ర వేసిన తర్వాత కావలి పెట్టి సంపూర్ణంగా
లైన్ చేయాలన్న విశేషంతో ఆలోచించేసే కాలంలో పరలోకమందు దేవుడు ఆయన మృతులు లేపే క్రీస్తు బాబే చనిపోతే ఆయన లేపేది ఎవరు అనే పరిస్థితుల్లో దేవుడు క్రీస్తులను వినియోగపరిచిన బలాతిశయం. ఆయన మృతుల నుంచి లేపడం ఒక విశేషమైన సమాచారం. మృతుల నుంచి లేపడం మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని మత నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేసి పరలోకం దేవత దిగొచ్చాడు. దేవత దిగొస్తే కావులో ఉన్న రోమన్ సైనికులు చచ్చినలాగా అనుకున్నారు. చనిపోవాలా, చావలేదు వాళ్ళు, చచ్చిన వాడైనట్టు పడుకున్నారు, నాటకమంటున్నారు అంతే. బతుకున్నట్టుంటే చంపేస్తారేమో భయంతో చచ్చిన వాళ్ళకి పడుకున్నారు అంతే. కాబట్టి చచ్చిన వాళ్ళకి పడుకుని ఉంటే వచ్చాడు, ముద్ర లాగేశాడు, రోమ ప్రభుత్వం ముద్ర లాగేశాడు, బండను పొల్లించేసాడు, కూర్చున్నాడు. రోమనేశ్వరుడు మృతులు వచ్చి బయటకు వచ్చేసాడు. బయటకు రావడం అనేది నేరుగా వీళ్ళు చూసేసారు. చూసేసి నేను కొద్దిసేపు అయిన తర్వాత పట్టణానికి వెళ్ళిపోయా, మేము మెలకుగానే ఉన్నాం, కానీ పట్టణం నుంచి ఒక దోత వచ్చాడు, ఆ దెబ్బకు మేము చచ్చినలో పడుకున్నాం. రమ ముద్రను చీల్చేసాడు, బండను లాగా ఒకటి పడేసాడు, కూర్చుని దాని మీద ప్రభు లేచి బయట వెళ్ళిపోవడం మేము కళ్ళా చూసామని చెప్పేసి. అపోస్తుల కంటే ముందుగా ప్రభుని యేసు పునరుద్ధానము ఆయన శత్రువుల పాలు తెలిసిపోయింది. ఆయన కనపరిచిన బలాత్సే మృతులోంచి లేపి, ప్రభుని యేసు మృతులోంచి లేపిన ఆ రోజున అనేక సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేచి పట్టణానికి వెళ్ళిపోయి కనపడ్డారు. ఆయన కనపరిచిన బలాత్సేవకు విశేషమైన సమాచారం. ఆ బలాత్సేవ నీ ఎందుకు కనపరిచాడో చెప్పాడు ప్రత్యేకించి. కాబట్టి నీ కళ్ళు తెరవబడితే ఆ బలాత్సేవ నీ ఎందుకు కనపరచబడింది అన్నాడు. ఎలా కనపరచబడింది అంటే అపరాధం చేత పాపం చేత చచ్చి నువ్వు కూడా చచ్చిపోయావు. క్రీస్తు ప్రభుతో కూడా బ్రతికించి, కేవలం బ్రతికించాడా కాదు, పరలోకంలో కూర్చొని పెట్టాడని ప్రత్యేకించి మాట్లాడాడు. ఎఫెసీయులో అధ్యాయం సమాచారం రాకూడదు. కాబట్టి ఆయన నీలో కనపరిచిన బలాత్సేవ ఎఫెసీయులో అధ్యాయంలో 5వ వచనం నుండి 4 కలిసి ఉన్నాయి. ఆయనను దేవుడి కరుణ సంపన్నుడైండి, మనము మన అపరాధం చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మనలో చెప్పిన మహాప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేతనే రక్షింపబడారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృప మహేశ్వరము రాబోయే యుగంలో కనుపరిచిన మిత్రము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చొని పెట్టాడు పరలోక